దావీదు భక్తుడు రాసిన 9వ కీర్తన. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు. నీ సన్నిధిని వారు జోకుపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములో స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన నీ సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధములను గూర్చి విచారము చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకొనును. వారి మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారము ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము. వారు త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దుష్టులు తాము చేసుకొనిన దానిని చిక్కున్నారు. దుష్టులను దేవుని మరచు వారందరూ పాతాళమునకు దిగిపోదురు. దరిద్రులు నిత్యము మరువబడరు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలక పోదురుగాక. నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము. తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. ఆమేన్. 9వ కీర్తన. దావీదు భక్తుడు తన కుమారుడు చనిపోయినప్పుడు ముత్లాబేను అను రాగం మీద పాడదగిన దావీదు కీర్తన. ఈ కీర్తనలో దావీదు భక్తుడు స్తుతిస్తున్నాడు దేవుణ్ణి. ఇంత దుఃఖంలో కూడా దేవుని ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యాలన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నేను నిన్ను కీర్తిస్తున్నాను యెహోవా. నేను నిన్ను ఆరాధిస్తున్నాను దేవా. నేను నిన్ను స్తుతిస్తున్నాను, నేను నిన్ను ప్రకటిస్తాను అని దావీదు భక్తుడు వేడుకుంటున్నాడు దేవుని దగ్గర ఈ కీర్తనలో. ఒకానొక సమయంలో ఒక యవనస్తుడు ఆర్మీకి చేరడానికి వెళ్తున్న సమయంలో తన తల్లి పిలిచి, బాబు, నీవు ఎక్కడున్నా సరే ప్రభువుకు సాక్షిగా జీవించాలి. పక్షికి 2 రెక్కలు ఎలాగో ప్రార్థన, వాక్యము అనేవి కూడా ఆత్మీయునికి 2 రెక్కలు వంటివి. 2 రెక్కలు కలిగినటువంటి పక్షి ఏ విధంగా వేటగానికి దొరకకుండా పైకి ఎగురుతూ ఉంటుందో అదే విధంగా నీవు ప్రార్థన, వాక్యం అనే 2 రెక్కలు కలిగి ఉన్నట్లయితే సైతాను యొక్క అగ్ని బాణములను, శోధనలను అందకుండా ఉండగలుగుతావని చెప్పి పంపించింది. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు భక్తుడు తన ఇరుకులో ఉన్నప్పుడు కూడా, తన దుఃఖ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ దేవుడి గురించి వివరిస్తూ ఉన్నాడు, ప్రచురిస్తూ ఉన్నాడు దేవుని గురించి. అలాగే ఇక్కడ తన తల్లి కూడా చెప్తుంది తన కుమారుడికి, ఎక్కడికి వెళ్ళినా ఏ సమయంలోన్నా ప్రార్థన, వాక్యం అనేవి ఉన్నట్లయితే పక్షికి 2 రెక్కలు లాంటివి ఎలాగో అది ఎగిరినట్లు నువ్వు కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనం సాధించగల శక్తి, సామర్థ్యం దేవుడు మనకి ఇస్తాడు. మనం ఎప్పుడైతే ప్రార్థన, వాక్యం కలిగి ఆత్మీయంగా ఉంటాము.
తన యవనస్తుడు ఆర్మీలో చేరాక యుద్ధభూమిలో 20-30 మంది సైనికులు కలిసి బస చేస్తుండేవారు. అందరూ పండుకుంటూ ఉండగా ఈ కుర్రాడు తన తల్లికి ఇచ్చిన మాట చొప్పున వాక్యము చదివి ప్రార్థన చేయాలని పైకి లేచాడు. కానీ ఇక్కడ బైబిల్ చదివితే ప్రార్థన చేస్తే చుట్టూ ఉన్న సైనికులు ఏలన చేస్తారేమో అని ఏమనుకుంటారేమోనన్న అనేక ఆలోచనలు తన మనసులో తొలచి వేస్తున్నాయి. కానీ తన తల్లి చెప్పిన మాటలు జ్ఞాపకమునకు రాగా నా ప్రభువు నా కోసం బహిరంగంగానే దెబ్బలు తిని సిలువపై మరణించి వెల చెల్లించాడు. అటువంటి దేవుడిని సేవిస్తున్న నేను క్రైస్తవుడనని తెలియజేయడానికి, బైబిల్ చదవడానికి, మోకరించడానికి ఎందుకు సిగ్గుపడాలి అని నెమ్మదిగా లేచి తన మంచం పక్కనే మోకరించి వాక్యం చదువుతున్నాడు. అలా చదువుతుండగా ఒక శబ్దం వినిపించింది. బహుశా నా పక్క వ్యక్తి లేచి నేను బైబిల్ చదవడం చూసి ఉంటాడు. అయినా నన్ను ఎవరు చూస్తే నాకేంటి, నేను చదవవలసింది బైబిల్ మాత్రమే అని అలాగే బైబిల్ చదువుతూ వాక్యం ధ్యానిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు మరొక మూల శబ్దం వినిపించగా ఒకరి తర్వాత ఒకరు లేస్తున్నారు. నా ప్రార్థన ముగించిన తర్వాత తప్పక నన్ను ప్రశ్నిస్తారు. వాళ్ళు ఏ నిందలు వేసినా, అవమానించినా క్రీస్తు కొరకు అన్నిటికీ సిద్ధపడతా అని తనను తాను ధైర్యపరచుకొని కొంచెం సమయం ప్రార్థన చేసి కళ్ళు తెరిచి నెమ్మదిగా ప్రక్కకు చూశాను. ఆ మూల ఒక సైనికుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మరొక మూల చూడగా అటు వైపు కూడా ఒక సైనికుడు ప్రార్థన చేస్తున్నాడు. వేరొక మూల ఇంకొక వ్యక్తి బైబిల్ చదువుతూ కనిపించాడు. కారణం, ఎప్పుడైతే ఈ కుర్రవాడు నేను ప్రభువుకు సాక్షిగా జీవించాలి, భయపడను అని మోకరించాడో ప్రక్కన భయపడుతున్న మరొక క్రైస్తవుడు ఇతనిని చూసి తాను కూడా మోకరించాడు. ఆ 30 మందిలో కనీసం 10 మంది క్రైస్తవులు. వారిలో ఒకరు కూడా మోకరించడానికి ధైర్యం చేయలేదు. కానీ ఎప్పుడైతే ఒక్కడు మోకరించాడో ఇతని చుట్టూ ఉన్న 10 మందికి ధైర్యం వచ్చింది. ఒకడు 10 మందికి ధైర్యం ఇచ్చి మాదిరిగా నిలిచాడు. సహోదరుడా, నీవు ప్రభు కొరకు రోషం కలిగి జీవించాలి. నీ జీవితంలో ఎటువంటి రోషం 10 మందికి ధైర్యాన్ని ఇవ్వాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు అని బైబిల్ సెలవిస్తుంది కదా. విధంగా నీవు ధైర్యంగా ఉండాలి తప్ప పాపం చేసేవాడు భయపడవు రీతిగా, దుష్టుడు తరమకుండానే పారిపోవు రీతిగా ఉండవద్దని మనవి. అలాగే ఈ వాక్యంలో 9వ అధ్యాయంలో కూడా దావీదు భక్తుడు తన ధైర్యం తెచ్చుకొని దేవుని స్తుతిస్తున్నాడు. ఎప్పుడు తన కుమారుడు చనిపోయినప్పటికీ కూడా, ఆ దుఃఖ పరిస్థితుల్లో కూడా దేవుడు యందు నీతిగా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు ఈ వాక్యంలో, నేను స్తుతిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను. ఇక మనం చూసినట్లయితే నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయొచ్చు. సీయోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము అని అంటున్నాడు. అంటే ఇక ప్రసిద్ధి చేస్తాను, నేను నీ గురించి చెప్తాను అంటున్నాను. నేను నిన్ను నమ్ముకున్నాను. ఆయన నీతి మనని పరిశుద్ధపరుస్తుంది. ఎందుకంటే ప్రతి మానవుడు నీతిగా లేడు, కానీ ఆయన నీతిమంతుడు కాబట్టి ఆ నీతిమంతుడు మనల్ని తన నీతి మార్గంలో నడిపించడానికి ఆయన తోడై ఉన్నాడు. నీతియే ఆయనకు ఆధారమాయను. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అయినందున విశ్వసించుచు వాడెవడునూ సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది. కానీ దేవుడు ఆయన నీతి వలనే మనకి మోక్షం. ఈ అధ్యాయంలో దేవుడు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు
అదేవిధంగా నీతి వల్లనే ఆయన నీతి వల్లనే మనము, ఆయన కృప వల్లనే మనము మోక్షానికి వెళ్ళే మార్గం ఉంది. ఇంత దుఃఖ పరిస్థితుల్లో కూడా దావీదు భక్తుడు ఈ అధ్యాయంలో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కళ్ళు మూసుకున్నట్లు ప్రార్థన చేసుకుందాం. మౌనతుడా, మహాగణుడా, అద్వితీయుడైన దేవా, దావీదు భక్తుడు తండ్రి నేను నిన్ను ఆరాధిస్తున్నాడు, నిన్ను స్తుతిస్తున్నాడు, నేను కీర్తిస్తున్నాడు, నీ గురించి ప్రచురపరుస్తున్నాడు యేసయ్య ఈ కీర్తనలో. అట్టి వారిగా మేము కూడా ధైర్యంగా ఉండేలాగిన కృప చూపించి వేడుకుంటున్నాం ప్రభు. అన్ని విషయంలో కూడా తండ్రైనా ఎవరినో బిడ్డలు ఎవరైతే తండ్రైనా మేము ధైర్యం కలిగి నీ కోసం రోషం కలిగేలాగిన మేము నీ క్రీస్తును సేవించే వారిగా ఉండేలాగిన కృప చూపించి నడిపించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.